అలాగే బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేకి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ క్లాసెస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ప్రాబ్లం అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ద్వారా మీ స్కోర్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇవాల్టి ఎడిటోరియల్ టైటిల్లోకి వచ్చేస్తే టైటిల్ వచ్చేసి రీన్ ఆఫ్ కేఓస్ అని చెప్పేసి వచ్చింది. రీన్ అంటే అర్థం ఏంటమ్మా? రీన్ అంటే అధికారం, పరిపాలన అనే మీనింగ్ వస్తుంది. కేఓస్ అంటే గందరగోళం. సో ఇక్కడ ఎలా చెప్పాలంటే మనకి బంగ్లాదేశ్లో కేఓస్ రాజ్యం ఏలుతోంది అంటే గందరగోళం రాజ్యం ఏలుతుంది అంటే ఇక్కడ స్టెబిలిటీ లేదు అని అర్థం. యూనస్ ఈజ్ పుషింగ్ బంగ్లాదేశ్ టు ద బ్రింక్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ. మొహమ్మద్ యూనస్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ బంగ్లాదేశ్ యొక్క ఇంటరిమ్ లీడర్ మొహమ్మద్ యూనస్, ఆయన హీస్ పుషింగ్ బంగ్లాదేశ్ టు ద బ్రింక్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ. బ్రింక్ అంటే ఎడ్జ్. బ్రింక్ అంటే అర్థం ఏంటమ్మా? ఎడ్జ్ అని అర్థం. బ్రింక్ అంటే ఎడ్జ్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ వైపు ఆయన బంగ్లాదేశ్ని పుష్ చేస్తున్నారు. టెన్షన్స్ బిట్వీన్ బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్ లెడ్ బై మొహమ్మద్ యూనస్ and the military are no longer a secret. Tensions between Bangladesh's interim అంటే మధ్యంతర గవర్నమెంట్ led by Mohammad Yunus and the military, ఈ రెండింటి మధ్య ఉన్న టెన్షన్స్ అనేవి are no longer a secret. అవి సీక్రెట్ కాదు, అవి బహిర్గతం అయిపోయాయి అని అర్థం. On Monday, an army spokesperson publicly voiced opposition to the government's proposal to open a humanitarian corridor to Myanmar's conflict-torn Rakhine state, home to the persecuted Rohingya. So Monday రోజు ఆర్మీ స్పోక్స్ పర్సన్ పబ్లిక్గా తన అపోజిషన్ని వాయిస్ చేశారు. వాయిస్ అంటే ఎక్స్ప్రెస్ చేశారు. ఏం ఎక్స్ప్రెస్ చేశారమ్మా? అపోజిషన్ టు ది గవర్నమెంట్స్ ప్రపోజల్. గవర్నమెంట్ యొక్క ప్రపోజల్కి అపోజిషన్ని వ్యక్తపరిచారు. దేనికి? ఏంటి గవర్నమెంట్ యొక్క ప్రపోజల్? టు ఓపెన్ ఏ హ్యుమానిటేరియన్ కారిడార్ టు మయన్మార్స్ కాన్ఫ్లిక్ట్ ఆన్ రఖైన్ స్టేట్. మయన్మార్లో రఖైన్ అనే స్టేట్ ఉంది. ఆ స్టేట్లో ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళకి, ఇంకోవైపు ముస్లిమ్స్కి మధ్య ఫాలో అవుతుంది. అక్కడ పర్సెక్యూటెడ్ అంటే అర్థం ఏంటమ్మా? హింసకి గురవుతున్న, సఫర్ అవుతున్న, అకృత్యాలకి లోనవుతున్న రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళకి హ్యుమానిటేరియన్ కారిడార్ ఓపెన్ చేద్దాము అన్నట్టుగా గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెడితే దాన్ని ఆర్మీ అపోజ్ చేస్తోంది. అంటే బంగ్లాదేశ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ముస్లిమ్స్. మయన్మార్లో ఉన్న రోహింగ్యాస్ కూడా ముస్లిమ్సే. సో వాళ్ళకి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం హెల్ప్ చేద్దామన్న ఆస్పెక్ట్లో గవర్నమెంట్ ప్రపోజల్కి ఆర్మీ వ్యతిరేకిస్తుంది పబ్లిక్గా. ద గవర్నమెంట్స్ ప్లాన్ ఈజ్ టు సప్లై మెడిసిన్స్ అండ్ అదర్ ఎయిడ్, బట్ ద మిలిటరీ బిలీవ్స్ ఇట్ వుడ్ పోజ్ సిగ్నిఫికెంట్ సెక్యూరిటీ ఛాలెంజెస్. గవర్నమెంట్ ఏమనుకుంటుంది? వాళ్ళకి మెడిసిన్స్ మరియు అదర్ ఎయిడ్ సప్లై చేద్దామని అనుకుంటుంది. కానీ మిలిటరీ ఏమనుకుంటుందంటే దీనివల్ల సెక్యూరిటీ ఛాలెంజెస్ వస్తాయని చెప్పేసి మిలిటరీ భావిస్తోంది. లాస్ట్ వీక్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకర్ ఉజ్ జమన్ expressed concerns about several of the government's initiatives, including the so-called humanitarian corridor, the potential foreign management of Chattogram port, and the introduction of Starlink, Elon Musk satellite internet service. గత వారం బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ చీఫ్ జనరల్ వకర్ ఉజ్ జమన్ ఎక్స్ప్రెస్డ్ అంటే వ్యక్తపరిచారు, కన్సర్న్స్ అంటే ఆందోళన. ఏ విషయంలో? అబౌట్ సెవరల్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఇనిషియేటివ్. గవర్నమెంట్ యొక్క సెవరల్ ఇనిషియేటివ్స్ పైన తన కన్సర్న్స్ని వ్యక్తపరిచారు, ఇంక్లూడింగ్ ద సో కాల్డ్ హ్యుమానిటేరియన్ కారిడార్ విషయంలో పాటు హ్యుమానిటేరియన్ కారిడార్ ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఒక ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటే దాన్ని వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు. అలాగే ద పొటెన్షియల్ ఫారిన్ మేనేజ్మెంట్ ఆఫ్ చట్టోగ్రామ్ పోర్ట్. సో బంగ్లాదేశ్లో ఉన్న చట్టోగ్రామ్ పోర్టు ఒక ఫారిన్ కంట్రీకి అప్పగిద్దామన్న ఆలోచనతో బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఉంది. సో అందుకే ఫారిన్ ఎంట్రీని కూడా ఆర్మీ వ్యతిరేకిస్తుంది. పొటెన్షియల్ అంటే పాసిబుల్. అండ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ స్టార్లింక్, ఎలాన్ మస్క్ యొక్క శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ని బంగ్లాదేశ్లోకి ఇంట్రడ్యూస్ చేసే ఆలోచన ఉంది, దాన్ని కూడా ఆర్మీ వ్యతిరేకిస్తుంది. హీ ఆల్సో అర్జ్డ్ ద గవర్నమెంట్ టు హోల్డ్ ఎర్లీ ఎలక్షన్స్ ఫర్ ఎ స్టేబుల్ ఎలక్టెడ్ గవర్నమెంట్
దట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ డెసిషన్స్ రిలేటెడ్ టు నేషనల్ సెక్యూరిటీ. ఆర్మీ వాళ్ళు ఏమడుగుతున్నారు, గవర్నమెంట్ ఏమడుగుతున్నారమ్మా, టు హోల్డ్ ఎర్లీ ఎలక్షన్స్, ఎర్లీగా ఎలక్షన్స్ కండక్ట్ చేయమని చెప్పి అడుగుతున్నారు. ఎందుకంటే ఫర్ ఏ స్టేబుల్ ఎలక్టెడ్ గవర్నమెంట్. ఇప్పుడు మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్ అనేది ఇంటరిమ్ గవర్నమెంట్, మధ్యంతర గవర్నమెంట్. షేక్ హసీనాని బలవంతంగా పంపించేశారు దేశం నుంచి. సో ఆ టైంలో ఆయన ఛార్జ్ తీసుకున్నారు తప్పితే ఆయన పీపుల్ లీడర్ కాదు. సో కాబట్టి ఎలక్షన్స్ అనేవి డెమోక్రాటిక్ పద్ధతిలో జరగాలి, ఎలక్టెడ్ గవర్నమెంట్ రావాలి, ఆ గవర్నమెంట్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే క్యాపబిలిటీ వాళ్ళకు ఉండాలి. అటువంటి ప్రభుత్వం రావాలంటే ఎర్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనేది ఆర్మీ యొక్క ఉద్దేశం. అమిడ్ ద గ్రోయింగ్ రిఫ్ట్ అంటే గొడవ, గ్యాప్, ఆర్మీకి మరియు మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్కి మధ్య పెరుగుతున్న ఈ గొడవలో, ఓకే, రిఫ్ట్ అంటే అర్థం ఏంటమ్మా, ఈ గొడవ లేకపోతే ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం గ్యాప్ అంటాం. రిఫ్ట్ అంటే గొడవని కొన్ని గ్యాప్. స్పెక్యులేషన్ స్వెల్డ్ ఇన్ ఢాకా లాస్ట్ వీక్ దట్ మిస్టర్ యూనస్ మైట్ స్టెప్ డౌన్. సో లాస్ట్ వీక్ స్పెక్యులేషన్ వచ్చింది ఏమని, ఢాకాలో యూనస్ స్టెప్ డౌన్ అయిపోతారు, ఆయన పదవి నుండి దిగిపోతారేమో అని చెప్పేసి ఒక్కసారిగా స్వెల్లింగ్ అంటే మొత్తం తిరిగేసింది, ఊగిసలాడింది మొత్తం. ఆ స్పెక్యులేషన్ అంటే ఊహాగానాలు మొత్తం అంత ఢాకా అంతా చుట్టుముట్టేశాయి. లేటర్ ఏ క్యాబినెట్ మెంబర్ సెడ్ దట్ మిస్టర్ యూనస్ ఈజ్ స్టేయింగ్ విత్ అస్. క్యాబినెట్ మెంబర్ కన్ఫర్మ్ చేశారు మిస్టర్ యూనస్ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోవట్లేదని. బట్ ద ఆర్మీ సబ్సీక్వెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ సజెస్ట్ దట్ ద కోల్డ్ వార్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్. ఆయన చెప్పిన తర్వాత కూడా ఆర్మీ మనకి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇట్ సజెస్ట్ దట్ కోల్డ్ వార్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్. అంటే ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ అంటే నిజంగా యుద్ధం కాదు, కానీ యుద్ధం అంటే ఒకరికొకరికి పడదనే సంకేతాలు ఎప్పుడు ఇండికేట్ చేసే సిచ్యువేషన్ని కోల్డ్ వార్ అంటాం. అది ఇప్పుడిప్పుడే అయ్యేలా లేదు అని చెప్పి మనకు తెలుస్తుంది. వెన్ మిస్టర్ యూనస్ backed by student groups took over as the chief advisor of the interim government on August 8, 2024, 3 days after the fall of the Hasina administration, he promised to lead Bangladesh into a new dawn of democracy from the semi-authoritarian years of the Awami League. Yunus backed by student groups అతనికి సపోర్ట్ చేయడం వల్ల ఆయన చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ద ఇంటరిమ్ గవర్నమెంట్గా టేక్ ఓవర్ చేశారు ఆగస్ట్ 8, 2024 నాడు. 3 days after the fall of Hasina administration, షేక్ హసీనా అడ్మినిస్ట్రేషన్ కూలిపోయిన 3 రోజులకి ఈయన టేక్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రామిస్ టు లీడ్ బంగ్లాదేశ్ ఇంటూ ఏ న్యూ డాన్ ఆఫ్ డెమోక్రసీ. ఇతను ఒక కొత్త ప్రజాస్వామ్యంలోకి నేను తీసుకెళ్తాను అని చెప్పి ప్రామిస్ చేశారు. ఫ్రమ్ ద సెమీ అథారిటేరియన్ ఇయర్స్ ఆఫ్ అవామీ లీగ్. షేక్ హసీనా ఆధ్వర్యంలో ఒక కైండ్ ఆఫ్ అథారిటేరియన్ గవర్నమెంట్ నడిచింది. మొత్తం డిక్టటోరియల్ స్టైల్లో ఆవిడ గవర్నమెంట్ అనేది నడిపింది. కాబట్టి దాని నుంచి ప్రాపర్ ప్రజాస్వామ్యం వైపు నడిపిస్తానని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశారు. బట్ 9 months ఆన్, 9 నెలలు గడిచింది అప్పటికి ఇప్పటికి. హీ స్టిల్ స్ట్రగ్లింగ్ టు స్టెబిలైజ్ ద కంట్రీ అండ్ రీన్ ఇన్ ద మాబ్స్. ఇప్పటికీ కూడా ఆయన కంట్రీని స్టెబిలైజ్ చేయలేకపోతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ రీన్ ఇన్ అంటే కంట్రోల్, మాబ్స్ అంటే ఈ గుంపుల్ని కంట్రోల్ చేయడంలో ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు నిరసనలు వస్తున్నాయి. ద గవర్నమెంట్స్ క్రాక్ డౌన్ ఆన్ ద అవామీ లీగ్, వన్ ఆఫ్ బంగ్లాదేశ్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీస్, హ్యాస్ ఫర్దర్ ఇరోడెడ్ హోప్స్ ఫర్ ఇంక్లూజివ్ ఎలక్షన్స్. గవర్నమెంట్ అవామీ లీగ్ని బ్యాన్ చేసేసింది, క్రాక్ డౌన్ చేసింది, దాని మీద అటాక్ చేస్తోంది. సో మరి బంగ్లాదేశ్లో లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ అది, మరి దానిపైన క్రాక్ డౌన్ విధించడం వల్ల ఇంక్లూజివ్ ఎలక్షన్ జరుగుతాయన్న హోప్ ఫర్దర్ తగ్గిపోయింది. ఓకే, ఎలక్షన్స్ ప్రాపర్గా జరుగుతాయన్న హోప్ ఫర్దర్ ఇరోడ్ అయిపోయింది, తగ్గిపోయింది. మోస్ట్ ఆఫ్ ద పార్టీ సీనియర్ లీడర్స్ ఆర్ ఎయిదర్ ఇన్ ఎక్సైల్ ఆర్ ఇన్ హైడింగ్. ఆ పార్టీ యొక్క సీనియర్ లీడర్స్ చాలామంది ఎయిదర్ అజ్ఞాతంలో ఉన్నారు, ఇన్ ఎక్సైల్ అంటే అజ్ఞాతంలో ఉన్నారు, లేదా దాక్కొని ఉన్నారు. వైల్ హండ్రెడ్స్ ఆఫ్ పార్టీ వర్కర్స్ హావ్ బీన్ కిల్డ్, 100 కొద్ది ఆ పార్టీ వర్కర్స్ చంపబడ్డారు. ఎర్లియర్ దిస్ మంత్, ఈ నెల ప్రారంభంలో, ద ఇంటరిమ్ గవర్నమెంట్ అఫీషియల్లీ బ్యాన్ అవామీ లీగ్ పార్టీని అఫీషియల్గా ఈ మధ్యంతర ప్రభుత్వం బ్యాన్ చేసేసింది. ఈల్డింగ్ టు ప్రెజర్ ఫ్రమ్ ద స్టూడెంట్ లీడర్స్ అండ్ ఇస్లామిస్ట్ ఫ్యాక్షన్స్. కొన్ని ఇస్లామిస్ట్ గ్రూప్స్ స్టూడెంట్ లీడర్స్ నుంచి వస్తున్న ప్రెజర్కి లొంగిపోయి, ఈల్డింగ్ అంటే లొంగిపోయి పార్టీని బ్యాన్ చేయడం జరిగింది. మిస్టర్ యూనస్ అండ్ హిజ్ allies, including the National Citizen Party, established by student leaders after Ms. Hasina's fall, claim that elections can be held only by mid next year, citing the need for electoral and political reforms. So, Mr. Yunus మరియు తన యొక్క allies అంటే సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంక్లూడింగ్ ద నేషనల్ సిటిజన్ పార్టీ అని ఒకటి ఉంది. అది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? స్టూడెంట్ లీడర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు? షేక్ హసీనా పడిపోయిన తర్వాత. వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, క్లెయిమ్ అంటే అంటున్నారంటే, ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ మాత్రమే మనం కండక్ట్ చేయగలము, సైటింగ్ ద నీడ్ ఫర్ ఎలక్టోరల్ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్. కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎలక్టోరల్ రిఫార్మ్స్, పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత మాత్రమే
ఎలక్షన్స్ కండక్ట్ చేయగలమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బట్ ద కంటిన్యూడ్ డిలే హ్యాస్ స్పార్క్డ్ ప్రొటెస్ట్ బై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ డ్రాన్ పబ్లిక్ క్రిటిసిజం ఫ్రమ్ ద మిలిటరీ. అయితే డిలే చేయడం వల్ల బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నుంచి మనకి ప్రొటెస్ట్లు వస్తున్నాయి, అలాగే పబ్లిక్ క్రిటిసిజం మిలిటరీ నుంచి కూడా మనకి వచ్చే పరిస్థితులు వచ్చాయి. బై పోస్ట్పోనింగ్ ద ఎలక్షన్స్, సప్రెసింగ్ ద అవామీ లీగ్, యూజింగ్ బోత్ స్టేట్ అండ్ నాన్ స్టేట్ టూల్స్ అండ్ ఫెయిలింగ్ టు రిస్ట్రైన్ ద మాబ్స్, మిస్టర్ యూనస్, an unelected leader, is steering Bangladesh into deepening chaos and uncertainty. ఎలక్షన్స్ని పోస్ట్పోన్ చేయడం ద్వారా, అవామీ లీగ్ని సప్రెస్ చేయడం ద్వారా, స్టేట్ మరియు నాన్ స్టేట్ టూల్స్ని యూజ్ చేస్తూ కూడా మాబ్స్ని కంట్రోల్ చేయలేకపోవడం ద్వారా మిస్టర్ యూనస్, మొహమ్మద్ యూనస్, అన్ఎలెక్టెడ్ లీడర్ అయిన బంగ్లాదేశ్ని డీపెనింగ్ కేవోస్ మరియు అన్సర్టనిటీలోకి నడిపిస్తున్నారు. ఆయన బంగ్లాదేశ్కి స్టెబిలిటీ ఇవ్వాలి, కానీ స్టెబిలిటీ ఇవ్వలేకపోతారు, ఇంకా గందరగోళంలోకి ఆయన నెట్టేస్తున్నారు. వాట్ బంగ్లాదేశ్ అర్జెంట్లీ నీడ్స్ ఈజ్ అ స్టేబుల్ లెజిటిమేట్ గవర్నమెంట్ విత్ ఎ క్లియర్ పాపులర్ మ్యాండేట్. అర్జెంటుగా బంగ్లాదేశ్కి కావాల్సింది ఏంటి? ఒక స్టేబుల్ లెజిటిమేట్ గవర్నమెంట్ కావాలి విత్ ఎ క్లియర్ పాపులర్ మ్యాండేట్. సో ప్రజల నుంచి ప్రాపర్ మ్యాండేట్ అంటే అర్థం ఏంటమ్మా? సపోర్ట్తో, తీర్పుతో, ప్రజా తీర్పుతో కూడిన అసలు సిసలైన యాక్సెప్టబుల్ గవర్నమెంట్ అనేది కావాలి. ఇంటరిమ్ గవర్నమెంట్ అండ్ ఆల్ రిలవెంట్ స్టేక్ హోల్డర్స్ మస్ట్ ప్రయారిటైజ్ హోల్డింగ్ ఇంక్లూజివ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అక్కడ ఇమీడియట్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, అన్ని పార్టీలకి అవకాశం ఇవ్వాలి, అందుకే ఇంక్లూజివ్ అనే పదం వాడారు. దాన్ని ప్రయారిటైజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ ఎన్ష్యూరింగ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ పొలిటికల్ ఫ్యాక్షన్స్, అన్ని రాజకీయ పార్టీలు, గ్రూపులు పార్టిసిపేట్ చేసేలాగా ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఫైనల్గా ఈ ఆర్టికల్ చెప్తున్న పాయింట్. సమ్మరీ ఇక్కడ ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఒక్కసారి ఈ ఆర్టికల్ యొక్క టోన్ ఏంటి అని మీరు ఆలోచిస్తే, ఇట్ ఈస్ క్రిటికల్ అండ్ కన్సర్న్, వెరీ ఈజీ, క్రిటికల్గా ఉంది. సో అక్కడ పరిస్థితులు బాలేవు అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. మరి మెయిన్ ఐడియా ఏంటి? అవామీ లీగ్ యొక్క రిటర్న్ టు పవర్ ఈజ్ ఇమినెంట్, నో. బంగ్లాదేశ్ యొక్క మిలిటరీ కంట్రోల్ తీసుకుందాం అనుకుంటుంది, నో. మొహమ్మద్ యూనస్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రిఫార్మింగ్, నో. ఇంటరిమ్ గవర్నమెంట్ అంతా మొహమ్మద్ యూనస్ ఈజ్ డీపెనింగ్ బంగ్లాదేశ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ఇది ఇన్స్టెబిలిటీని డీపెన్ చేస్తోంది, తగ్గించలేకపోతుంది. అది మెయిన్ ఐడియా. ఇన్ఫరెన్స్ ఏంటమ్మా? మిలిటరీ ఫుల్లీ సపోర్ట్స్ మొహమ్మద్ యూనస్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, నో. పబ్లిక్ యునానిమస్లీ బ్యాక్స్ ఇంటరిమ్ గవర్నమెంట్స్ రిఫార్మ్స్, నో. అన్నిటిని వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఎక్స్క్లూజన్ ఆఫ్ మేజర్ పొలిటికల్ పార్టీస్ అండర్మైన్స్ ఛాన్స్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఎస్. కొన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ని ఎక్స్క్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే అవకాశాలు అండర్మైన్ అవుతున్నాయి, తగ్గుతున్నాయి అనేది ఇక్కడ మీనింగ్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అజంప్షన్ క్వశ్చన్ చూడండి. మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ పాలిటిక్స్ ఇస్ ఆల్వేస్ బెనిఫిషియల్ ఫర్ డెమోక్రసీ. ఆల్వేస్ అనే పదం ఎప్పుడు వచ్చినా సరే 90% కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇన్క్లూజివ్ అండ్ టైమ్లీ ఎలక్షన్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ పొలిటికల్ స్టెబిలిటీ, ఎస్. టైమ్లీ ఎలక్షన్స్, ఇంక్లూజివ్ ఎలక్షన్స్ అనేవి మనకి పొలిటికల్ స్టెబిలిటీకి ఎసెన్షియల్ అని చెప్పాలి. సో కాబట్టి ఆన్సర్ ఇస్ బి.